నమస్తే మిత్రులారా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. అందులో గ్రూప్ 1 నియామకాలు 1వ తారీఖు 2వ నెల 24 అయిందా? కాలేదు. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏది కాలేదు. దానితో పాటు మరొక్కసారి పోలీస్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అది కూడా 2 సార్లు ఇస్తున్నారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అగ్రికల్చర్ అధికారులు, అసిస్టెంట్ మోటార్ ఇన్స్పెక్టరు, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాటికి సంబంధించి కాలేదు. ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ ఇతరత 1వ తారీఖు 3వ నెల 2024 రోజే నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఇంకోటి 1వ తారీఖు 12వ నెల 2024లో ఇస్తున్నారు. ఇప్పుడు 24 పోయి 25 వస్తున్నా కూడా జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. ఇప్పుడు కొత్త క్యాలెండర్ మారుతుంది కానీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్కి అయితే ఏమీ లేదు. దానితో పాటు డాక్టర్లు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, జీపీ సెక్రటరీ, జీపీ స్థాయి మండల స్థాయి సాంకేతిక సిబ్బంది అయితే ఇవ్వలేదు. ఒక స్టాఫ్ నర్స్ ఇచ్చారనుకుంటా. ఇది మన తెలంగాణ, దగాపడ్డ తెలంగాణ. మరొకసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నిండా మునిగేది నిరుద్యోగులే. మేలుకు నిరుద్యోగి. ఇప్పటికైనా మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేద్దాము. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వచ్చేలాగా ఫైట్ చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ.